వీళ్ళు సొంత పార్టీల గురించి చేసుకుంటున్నారా లేకపోతే పంచు డైలాగ్ల పోటీ పెట్టుకుంటున్నారా సమజైతలేదు. ఎవరు ఎక్కువ నాటుగా ఘాటుగా మాట్లాడితే ఆలే అసలైన హీరో అనుకుంటున్నారో ఏం పాడో గాని ఓ రెచ్చిపోతున్నారు. నిజంగా ఇలా మాట్లాడే మాటలు కానీ సెన్సార్ బోర్డులు వింటే ఖచ్చితంగా ఏ గ్రేడ్ సర్టిఫికెట్ ఇచ్చేదోలుతారు. తమాం సిగ్గిడ్స్ పెట్టి తిట్టుకుంటున్నారు లీడర్లు. అరే మొన్ననే కాదు తిట్టుకోకుండా మళ్ళా మీరు అంత ఒక్కతాన్నే కలిసి ఉండేటోళ్ళు అని అంటే కూడా ఇంటలేరు. పూరాగా బరితెగించి తిట్టుకుంటున్నారు. నిన్నీయాల రాజకీయంలో దిగిన కొత్త బిచ్చపతి కళ్యాణాల పవను సినిమా అనుకుంటున్నాడో ఇంకేందో కానీ ఎట్లా అంటున్నాడు చూడు. ఈయనరా ఈయన ఏమిట్లకేం లేక ముందుకే కేసీఆర్ తాట తీస్తా అని మాట్లాడుతున్నాడు. నిజంగా ఈయనకు తాట తీసే దమ్మున్నదా? ఇదేమన్నా సినిమానా? సినిమాలు చెప్పిన ఉద్యమ మాటలు బయట చెప్తే నడుస్తాయి అనుకున్నాడో ఏమో కానీ ఇట్లా లఫంగా మాటలు మాట్లాడుతున్నాడు. సరే పవన్ కళ్యాణ్ అంటే కొత్త బిచ్చగాడు, ఏం తెలియదు, బుడ్డ పోరడు, రాజకీయం సోయిలేనోడు అనుకుందాం. కేసీఆర్కి ఏమైంది? ఏనుగు పోతుంటే కుక్కలు మరుగుతాయని ఊకోవచ్చు కదా, కానీ ఊకోడు. నువ్వు తాట తీస్తా అంటే నేను ఏం చేస్తున్నావు చూడన్నాడు. ఎంత ధైర్యం అండి వాడు సినిమా యాక్టర్ గా నాకు అర్థం కాదు. వాడు ఏం సినిమా యాక్టర్ అని వాడు సినిమానే చూడలేదు నేను. వాడు ఏం యాక్టర్ నాకు తెలియదు. వాడు నిన్న వరంగల్ తెలంగాణ గడ్డ మీద నిల్చొని అరే కేసీఆర్ నీ తాట తీస్తా అంటాడా? వీడా ఒక చిటికే కొడితే వాడు 1000 తుణుకలు అయితే నాకు కూడా అనుకుంటున్నాను. చూసినరా వీళ్ళిద్దరు ఇట్లుంటే నేను వెనకబడ్డా అనుకున్నాడో ఏమో చంద్రాలు. ఆయన కూడా ఈ బద్మాష్ పంచాయతీలకు దిగిండు. అందరు తిట్టుకుంటుంటే నా వంతెటు పోవాలని ఈయన కూడా తిట్ల దండకం అందుకున్నాడు. అది కూడా ఏడనో కాదు, కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ కాడికి పోయి నీ సంగతి చెప్తా ఏమనుకున్నావు కేసీఆర్ అని ఆయనదో భాగోతం. ఎట్లున్నా చూడు కథ. ఇవాళ రేపు మనం ఎంత మోతే వాళ్ళ మనడు కంటే బయటోడు ఎంత బద్మాష్ అంటేనే ఓట్లు పడతాయి అనుకుంటున్నట్టున్నారు లీడర్లు. ఉత్త పుణ్యానికి తిట్టుకుంటున్నారు. నిజంగా వీళ్ళు ఎప్పటికి ఇట్లనే ఉంటారా అంటే అట్లా కాదు. రేపు పొద్దుగాల మళ్ళా వీళ్ళంతా ఒకటే కంచముల తిని అలాయి బలాయి తీసుకునేటోళ్ళు. ఓట్లు రాలగొట్టుకునే తనకి ఇట్లా మాటలు ఇసురుతున్నారు. గంతే జనం ఇసార సొప్పునుంటే మంచిది.